హైదరాబాద్లో పెట్రోల్ బంక్స్ వద్ద ఇంకా జనాల రద్దీ కొనసాగుతోంది. పెట్రోల్ కోసం నగర ప్రజలు బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో బంకుల వద్ద రద్దీ ఏర్పడుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుష్మిత ఇస్తారు. సుష్మిత, ప్రస్తుతం మనం చూసుకుంటే ఇంకా పెట్రోల్ బంకుల వద్ద కూడా రద్దీ కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా చాలా మంది కూడా ఇంకా వచ్చి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకునేందుకు వస్తూ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇరమంజిల్లోని పెట్రోలియం బంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా తెల్లవారుజాము నుంచి ఇంకా ఇక్కడ వాహనాల రద్దీ అలాగే ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కూడా నిన్న రాత్రి కూడా చూసుకుంటే నిన్న రాత్రి వరకు సిచ్యువేషన్ కొంచెం షార్టేజ్ అయితే కనిపించింది. అయితే రాత్రి వరకు కూడా ఆయిల్ ట్యాంకర్లు కూడా ఒక్కో పెట్రోల్ బంకుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా కొంచెం వాహనదారులు అనేది రిలీఫ్ పొందారు. అయితే ఆ తర్వాత ఉదయం నుంచి కూడా నిన్నటి కంటే కొంచెం రద్దీ కొంచెం తగ్గినప్పటికి కూడా రద్దీ అయితే నామమాత్రంగా కాకుండా కొంచెం ఎక్కువైతే కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం పెట్రోల్ బంక్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అసలు ఈ షార్టేజ్ ఉందా, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఏమైనా షార్టేజ్ ఉందా? ఫ్యూయల్ షార్టేజ్ అయితే లేదు. ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్ వల్ల పెట్రోల్ పంప్స్ డ్రై అవుట్ అయినాయి. మెల్లమెల్లగా ఇప్పుడు స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యి సాయంత్రం అయింది. మెల్లమెల్లగా ప్రతి పంప్లో ఫ్యూయల్ వచ్చేస్తుంది. ఏం భయపడాల్సింది, ఓవర్ ఫ్యూలింగ్ చేయాల్సింది అవసరం అయితే లేదు. మార్నింగ్ నుంచి మరి వాహనాల రద్దీ ఏ విధంగా ఉంది? 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ చాలా బిజీ ఉంది. అందరూ నిన్న పెట్రోల్ దొరకలేదు కాబట్టి వెతుకుతే ఉన్నారు. ఏ పంప్లో దొరికితే ఓవర్ ఫ్యూలింగ్ చేస్తున్నారు. ఆ పరిస్థితి అవసరం లేదు. షార్టేజ్ అయితే అసలు లేదు. ఎక్కడైతే సప్లైస్ ఉన్నాయి రెగ్యులర్ సాయంత్రం వరకు రెగ్యులర్ అయిపోతుంది. మీరు రెగ్యులర్ పంప్లో వేయించుకోవచ్చు. నిన్న నుంచి కూడా చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. అయితే రాత్రి లోపు కూడా వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాత్రి వరకు కూడా అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా ఫుల్ రద్దీ కనిపించింది. అయితే రాత్రి 9:30, 10 గంటలప్పుడు కూడా ప్రతి పెట్రోల్ బంకుకు ఒక పెట్రోల్ ట్యాంకర్ వెళ్ళడంతో కూడా కొంచెం సమస్య పోయిందని కూడా చెప్తారు. ఇప్పటికీ ఆయిల్ ట్యాంకర్ల సిచ్యువేషన్ కూడా వాళ్ళు కూడా కేంద్ర మంత్రులతో కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు సఫలమైన పరిస్థితి. చాలామంది కూడా ఒక్కసారిగా పెట్రోల్ లేకపోవడంతో క్యాన్స్ బాటిల్స్ పట్టుకొని వచ్చారు. కొంచెంమంది ఈ విధంగా చూసుకుంటే సైకిల్ పెట్రోల్ లేదు కాబట్టి ఈ విధంగా సైకిల్లో రావడం చాలా బెటర్ అని కూడా చెప్తాం. ఒకసారి ఈయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సైకిల్ మీద వచ్చారు? నేను యాక్చువల్గా రెగ్యులర్గా ఆఫీస్కి సైకిల్లోనే వెళ్తానండి. ఇప్పటికీ ఒక 10,000 కిలోమీటర్లు తిరిగింటాను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఈ పెట్రోల్ సమస్యలు ఇవేమి ఉండవు. మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, సైకిల్లో మనకు డబ్బులు ఆదా, ఇట్లా లైన్లలో ఉండాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, లేకపోతే సైకిల్ వాడండి. లేకపోతే అనుకోని ఇట్లా అది ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాలి. సో ఆరోగ్యానికి ఆరోగ్యము, డబ్బులు సేవ్ అవుతాయి, అన్నీ మంచి. ఓకే, మొత్తంగా చూస్తున్నాం ఈ విధమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాటి నుంచి ఫ్యూయల్ షార్టేజ్ అయితే ఉండదు. ప్రతి పెట్రోల్ బంకుకి అయితే అంత ఫ్యూయల్కి సంబంధించిన ఇవాళ ట్యాంకర్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఎవరైతే ప్రజలైతే నగరవాసులంతా కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ వీళ్ళ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. హరి, ఆల్రైట్.